నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తనకు బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసనకు దిగారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని బీసీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనపై లేనిపోని నిందలు వేసి 2 ఏళ్లుగా కాపురానికి తీసుకెళ్లటం లేదని, తనకు న్యాయం చేసే వరకు ఇంటి ముందు నుంచి వెళ్లబోనని ఆమె స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల నరీన్ కుమార్తో తనకు 2020లో వివాహమైందని బాధితురాలు లక్ష్మీ ప్రసన్న చెప్పారు. తన భర్తకు గతంలో ఒకరితో ఎంగేజ్మెంట్ అవగా మరొకరిని పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడని తెలిపారు. తర్వాత తనను పెళ్లి చేసుకుని బిడ్డ పుట్టాక 2 ఏళ్లుగా కాపురానికి తీసుకెళ్లకుండా అన్యాయం చేస్తున్నాడని వాపోయారు. నా పేరు పెండ్యాల లక్ష్మీ ప్రసన్న. మా ఆయన పేరు నరీన్ కుమార్. ఆయన పంచాయతీ సెక్రటరీగా ములుగు జిల్లాలో చేస్తాను సార్. నాకు 2020లో పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక ఈ 1 మంత్కే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, బాబు పుట్టింది. ఫస్ట్ ఆయనకి ఏంటంటే ఇదివరకు ఒక ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఒక మ్యారేజ్ చేసుకొని 6 నెలలకు ఆమెకు డైవర్స్ ఇచ్చింది. ఇప్పుడు నాకు ఒక బాబు అయినాక నన్ను కూడా వద్దని అంటాను. 2 సంవత్సరాలు అవుతాను సార్ నేను ఇంటికి వచ్చి. ఎక్కడికి పిలిపించినా, స్టేషన్ పిలిపించినా, కోర్టుకు పిలిపించినా అసలు ఎక్కడికి రావట్లేదు సార్. లేనిపోని నిందలు పుట్టించి నన్ను హింసించుకుంటా ఇక్కడికి ఇప్పుడు నేను మళ్ళీ ఇంత దూరం రావాల్సి వచ్చింది సార్. నాకు ఏదైనా మీరు తగిన న్యాయం చేయాలి. ఆయనను రప్పియాలి సార్. ఫస్ట్ ఆయన రప్పించి నా మీద వేసిన నిందలన్నీ ఆయన రిజూవ్ చేయాలి సార్. అది చేసే అంతవరకు నేను ఈయనే ఉంటాను. నన్ను కొట్టినా, నన్ను చంపినా, ఏ పోలీసు వాళ్ళు వచ్చినా నా ప్రాణం కూడా ఇక్కడనే పోతుంది సార్. నాకు అంత పెద్ద బాబు ఉన్నాడు. నేను ఇప్పుడు ఈ అమ్మోళ్ళ ఇంటికి వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతాను సార్. ఆయన అక్కడ ఉన్నప్పుడు కూడా టార్చర్ చేసేది. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య, వీళ్ళు 4 కలిసి నన్ను మొత్తానికి ఇంట్లోకి వెళ్ళిపోవాలని చేస్తారు సార్. వాళ్ళ మీద కూడా మీరు ఎలాంటి కేసు అయింది సార్. 2023లో పెట్టినా సార్ కేసు. అది కూడా ఫస్ట్ టైం నాకు డైవర్స్ నోటీస్ పంపించింది సార్. డైవర్స్ నోటీస్ పంపించిన తర్వాత నేను వేరే తెలుసుకుంటే మీరు కూడా పెట్టండి అంటే నేను 498 పెట్టింది సార్. గృహహింస పెట్టిన. మళ్ళీ ఇది మెయింటెనెన్స్ కూడా వేసిన సార్. కనీసం దేనికి కూడా ఆయన రెస్పాన్స్ లేదు సార్. పెద్ద మనుషులకు కొత్త స్టేషన్ కూడా ఏఎస్ఐ పిలిచినా వచ్చలేడు. ఎమ్మెల్యే సార్ కూడా మా కోసం చాలా చేసింది సార్. ఆయన ఎవరికి భయపడకుండా ఆయన పని ఆయన చేసుకున్న వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా వాళ్ళ అమ్మ కూడా లేనిపోని ఈ కాలనీలో కాదు సార్, ప్రతి మా ఇంట్లో కూడా ఫ్యామిలీలలో కూడా గలీజ్గా చెప్తాను సార్. అవన్నీ నాకు నిరూపించాలి సార్. నిరూపించే వరకు నేను ఇట్లనే కొట్లాడితే ఆయన ఎక్కడున్నా ఆయనను తీసుకొని రావాలి సార్.